ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు నేను ఈ టేక్అవే కంటైనర్స్, ఈ ప్లాస్టిక్ టేక్అవే కంటైనర్స్ గురించి మాట్లాడతాం అనుకుంటున్నా. అయితే మనం ఈ కంటైనర్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మోస్ట్లీ మనం ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు రెస్టారెంట్స్ నుంచి మనకి ఫుడ్ అనేది ఈ కంటైనర్స్లోనే డెలివరీ అవుతుంది. అయితే మనం ఇది డైరెక్ట్గా హాట్గా ఉన్నప్పుడే మనం తింటే ప్రాబ్లం లేదు. కాకపోతే మనం ఒకవేళ తినడం లేట్ అయినప్పుడు మనం సైడ్కి పెట్టినప్పుడు ఫుడ్ అనేది చల్లబడిపోతుంది. ఎస్పెషల్లీ బిర్యానీస్ లాంటివి చల్లబడిపోతాయి కదా. మనం ఏం చేస్తాం, ఒక 30 సెకండ్స్ లేదా 1 మినిట్ అనేది అవెన్లో పెట్టుకుని వేడి చేసుకోవాలని అనుకుంటాం. అయితే అలా చేయడం కరెక్టేనా, లేదా అలా చేయడం వల్ల ఏమవుతుంది, అది సేఫ్ అయినా కాదా అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఈ టేక్అవే కంటైనర్స్ అనేది ప్లాస్టిక్ కంటెంట్ తోటి ఉంటుంది. అయితే ప్లాస్టిక్లో కూడా చాలా రకాలైన ప్లాస్టిక్స్ ఉంటాయి. ఆ చాలా రకాలైన ప్లాస్టిక్స్లో ఒక్కొక్క దాన్ని బట్టి డిస్పోజబుల్ అనేది క్వాలిటీస్ అనేవి ఇందులో ఉంటాయి. అయితే మనం ఏ ప్లాస్టిక్ కంటైనర్ అయినా సరే రెడీ చేయడానికి ఈ టేక్అవే ఈ ప్లాస్టిక్లో ఒక కెమికల్ అనేది ఉంటుంది. ఆ కెమికల్ అనేది ఇట్లా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ మనం ఫుడ్ ఇందులో పెట్టి మనం అవెన్లో పెట్టినప్పుడు అది హీట్ అవుతూ ఉంటుంది. హీట్ ఓన్లీ ఫుడ్ మాత్రమే హీట్ అవ్వదు, బయట ఉన్న ఈ ప్లాస్టిక్ కూడా హీట్ అవ్వడం వల్లే కదా లోపల కుక్ కాదు హీట్ అయ్యేది. సో ఇది ఆ హీట్ అనేది దీనికి తగలడం వల్ల ఈ ప్లాస్టిక్ అనేది కొంచెం ఇందులో ఉన్న ఆ కెమికల్ అనేది ఫుడ్లో కలిసిపోతుంది. అది మనం ఫ్రీక్వెంట్గా తినడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ కూడా రావచ్చు. సో సే నో టు ప్లాస్టిక్కి నో చెప్దాము. ఎందుకంటే అది మన ఎన్వైర్న్మెంట్ని మాత్రమే కాకుండా మన హెల్త్ని కూడా హ్యూమన్కి ఈజీగా ఉండడం, ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఈవెన్ నేను కూడా జస్ట్ టేక్అవే పెట్టుకొని బిన్లో పడేసి అవెన్లో పెట్టుకొని వేడి చేసుకుని తినేసిన బిన్లో పడేయడం. ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్ ఇట్. బట్ లాంగ్ టర్మ్లో దీనివల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, మనకి ఉంటాయి ప్లస్ ఎన్వైర్న్మెంట్కి ఉంటాయి. సో వాట్స్ ద పాయింట్ ఆఫ్ యూజింగ్ దీస్ వన్స్? సో సే నో టు ప్లాస్టిక్ అండ్ వీ కెన్ గో విత్ ద రీసైకిల్, అంటే కార్డ్బోర్డ్స్ కానీ వేరే మన ఇక్కడైతే నేను జీవైజీలో అయితే కార్డ్బోర్డ్స్లో ఇస్తారు. సో టేక్అవే కంటైనర్స్ కాకుండా అట్లాంటి డిస్పోజబుల్ అయ్యే కంటైనర్స్ యూజ్ చేద్దాము. సో సే నో టు ప్లాస్టిక్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్, డోంట్ హీట్ ఇట్. మనం ప్లేట్లో పెట్టుకుని వెయిట్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే ఫుడ్ అనేది ఇందులో వెయిట్ చేస్తే మనం డైరెక్ట్గా తినడం అవుతుంది. సో సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ద్వారా మనం పాజిటివ్ మెసేజ్ని స్ప్రెడ్ చేద్దాము. అయితే నేను ఇప్పటి నుంచి టేక్అవే కంటైనర్స్ బదులు ఐఎమ్ రీప్లేసింగ్ విత్ దీస్ వన్స్. సో లెట్స్ సపోర్ట్ నిఖిల్ విత్ ద అవేర్నెస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.